అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మళ్ళీ అమ్మ మన ఇంటికి వచ్చేసింది. కొత్త కొత్త వెరైటీ డిషెస్ అన్నీ కూడా మనకి నేర్పిస్తుంది. మనం చూసేవన్నీ కూడా నేర్చుకుందాము. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఓకే, ఈరోజు ఏం చెప్తున్నావు నువ్వు? ఈరోజు నేను తమలపాకుతోటి కారపొడి. అమ్మో, తమలపాకు కారపొడి అట. ఇలాగ తమలపాకులు ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. ఒక 5 ఆకులు చాలు. దానికి ఏం చేయాలంటే ఈ మధ్య ఈయన ఉంటుంది కదండి, ఈ ఈయన్ని తీసేయాలన్నమాట. ఇగో ఇలా ఇలా తీసేయాలి. ఇలా తీసేసి దీన్ని ఇలా ముక్కల్లా చేసుకుని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని దానికి కావాల్సినవి ఏంటంటే 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 5 తమలపాకులు, మిరపకాయలు, మనకి కారంకి తగినంత మిరపకాయలు, కొద్దిగా చింతపండు, తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్లు ధనియాలు. ఇవన్నీ కూడా ఇలా వేయించేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసా, కొద్దిగా ఆయిల్ వేసి ఇలా వేయించేసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇగో ఇది చల్లారిపోయింది. ఇప్పుడంతా కూడా అన్నీ వేయించేసుకుని ఈ శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు, తమలపాకులు అన్నీ కూడా వేయించేసారు. అన్నీ వేయించేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారి పెట్టేసుకుని దీంట్లో కొంచెం ఉప్పు, సాల్ట్, తగినంత సాల్ట్, వేసుకుని మిక్సీ తిప్పేసుకోవాలి. కలపరాలి. చూసారా, మిక్సీ అంతా కూడా అలాగా తిరిగిపోయింది. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి తీసాయి. మంచిగా తమలపాకుల కారప్పొడిది. ఇది అన్నంలోకి వేసుకోవచ్చు, మనం దోశలు, ఇడ్లీలు, రవ్వ దోశలు వీటన్నిటిలోకి కూడా వేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే, నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే కడుపులో ఉండేటటువంటి శ్లేష్మం అవి కూడా బాగా తగ్గుతాయి. తమలపాకు కదా, తర్వాత నోటికి రుచిగా ఉంటుంది, తిన్నది జీర్ణం అవుతుంది. ఓ నైస్ నైస్. చూసారా, మంచి అరోమా వాసన వస్తుంది. వాసన వస్తుంది. వావ్, మంచి సువాసన. అబ్బా, బాగుంది, చాలా బాగుంది. మంచి తమలపాకులేమో భలే ఘాటుగా బాగుంది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నైస్. ఆరోగ్యానికి చాలా మంచిది కారం. అబ్బా, చాలా బాగుంది. అందరూ పురుడు వచ్చాక బాలింతరాళ్ళు వాళ్ళు కూడా వేసుకుంటే కూడా చాలా మంచిది వాళ్ళకి. ఎస్, చాలా బాగుంది. అసలు వెరైటీగానే ఉంది అండ్ తినడానికి అసలు మంచి చాలా బాగుంది. ఫ్రెండ్స్, అందరూ కూడా ట్రై చేయండి తప్పకుండాను. అందులో ఈ సీజన్ కొంచెం మనకి వర్షం తర్వాత వింటర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ సీజన్కి కూడా ఇది మంచి పొడి అని చెప్పుకోవాలి. కరివేపాకు కన్నా కూడా తమలపాకుతోటి చెప్పారు కాబట్టి అమ్మ, మీరందరూ కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.